పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము చింతింపకుడి. ప్రియులారా, మన భౌతిక అవసరాలు తీరడం గురించి చింతించవద్దని లేక విచారించవద్దని ఈ పాఠ్యభాగంలో యేసు ప్రభువారు మనకు ఆజ్ఞాపిస్తున్నారు. మన భౌతిక అవసరాల గురించి ఎలాంటి తలంపును కలిగి ఉండకపోవడం అసాధ్యం. పన్నులు చెల్లించడానికి తనకు అవసరమైన డబ్బు గురించి యేసు కూడా ఆలోచించాడు. మనం ఐశ్వర్యాలతో మాత్రమే ఆక్రమించబడకూడదు, లేక జీవన అవసరాలను గురించి చింతించడానికి సమయాన్ని వెచ్చించనక్కర్లేదు. ప్రియులారా, మనం దేవుని రాజ్యాన్ని మొదట వెతుకుతుండగా ఈ విషయాలు అనుగ్రహించబడతాయి. చదువుబడిన వాక్య భాగం ఈ వచనం ప్రకారం ఆందోళన పూరిత తలంపును స్వీకరించే విధానం దాన్ని పలకడం ద్వారానే. సందేహించే తలంపులు వస్తాయి, కానీ వాటిని ఆనందించనంత వరకు పాపం చేయము. ఈ తలంపులను పలకడం అనేది వాటికి తావిచ్చే విధానం. కాబట్టి ఎలాంటి ఆందోళనకరమైన తలంపులను పలకవద్దు. ప్రియులారా, మన మాటలను గమనించడం తప్పనిసరి. సానుకూల ఫలితాలు వస్తాయి కనుక వాక్యానుసారమైన మాటలను విశ్వాసముతో పలకమని యేసు ఆజ్ఞాపించారు. ఒకవేళ సందేహించే మాటలను పలికితే తుదకు వాటిని నమ్ముతాము గనుక ఈ మాటలు చెప్పే ప్రతికూల విషయాలను కలిగి ఉంటాము. మన కోసం లేక మనకు విరోధముగా పనిచేయని వ్యర్థమైన మాటలు లేవు. మనం పలికే ప్రతి మాటలో జీవన్మరాల శక్తి ఉంది. దేవుని శక్తిని విడుదల చేయడానికి, అపవాదిని ఓడించడానికి మన మాటలు అతి శక్తివంతమైన సాధనముగా ఉంటాయి. లేకుంటే అవి అపవాదికి చిక్కుగా మారగలవు. దేవుని బిడ్డలారా, ఈనాడు మీ మాటలను గమనించండి. ఏదైనా పరిస్థితిని గురించిన భయం, చింత, ఆందోళన తలంపులను ఆనందించకండి. దానికి బదులు ప్రభువునందుని విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ధీమాను వ్యక్తపరిచే మాటలను బుద్ధిపూర్వకముగా చెప్పడానికి ప్రయత్నించండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకొనండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్య అంతటిలోనూ మీరే తోడుగా ఉండండి. తండ్రి, నీ స్తోత్రాలు. ప్రభువా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి నాయన. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. పరీక్షలు వ్రాయించిన బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తినివ్వండి. తండ్రి, అనేక మంది రక్షణ లేక నశించిపోతుండగా అట్టి వారికి సంపూర్ణ రక్షణ ఇవ్వండి. కష్టములు, దుఃఖములు, వేదనలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ఇంకా పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలు ఉన్నారు.
నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. అనుదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపహస్తము నుంచి ఆశీర్వదించుమని, మీరే తోడై ఉండమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.